హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. రాజస్థాన్లోని ప్రశాంతమైన పట్టణంలో మెహందీపూర్ అనే ఒక చిన్న గ్రామంలో భారతదేశంలోని అత్యంత మర్మమైన మరియు శక్తివంతమైన దేవాలయం ఒకటి ఉంది. అదే మెహందీపూర్ బాలాజీ. దాని తీవ్రమైన శక్తి మరియు ఆధ్యాత్మిక భూత వైద్య అభ్యాసాలకు ప్రసిద్ధి చెందిన ఈ హనుమంతుని ఆలయం అత్యంత సందేహాస్పద వ్యక్తులను కూడా వణికిపోయేలా చేసే ఖ్యాతిని పొందింది. శతాబ్దాలుగా చీకటి శక్తులు చేతబడి మరి వివరించలేని బాధలతో బాధపడుతున్న వారు ఉపశమనం కోరుతూ వచ్చే ప్రదేశం ఇది. కానీ ఈ కథల వెనుక ఏముంది? ఈ కథలో నిజమా లేదా మరేదైనా ఉందా? మెహందీపూర్ బాలాజీ లోపలికి అడుగుపెట్టి మనము దాని వింత రహస్యాలను మరియు శక్తివంతమైన ఆకర్షణ ఏమిటో చూద్దాం. భారతదేశంలోని చాలా దేవాలయాల మాదిరిగానే మెహందీపూర్ బాలాజీ మూర్ఖులకు అనువైన ప్రదేశం అయితే కాదు. మీరు దాని ప్రాంగణంలోకి అడుగుపెట్టిన క్షణం మీరు గాలిలో దాదాపు కలవరపెట్టే ఓ శక్తిని అనుభవిస్తారు. కొందరు దీనిని భారతదేశం అంతటా ప్రజలను ఆకర్షించే శక్తివంతమైన దాదాపు అయస్కాంత ఆకర్షణగా అభివర్ణిస్తారు. మరికొందరైతే ఆలయం యొక్క ఆధ్యాత్మిక వాతావరణం వారిని ఆందోళనకు గురి చేస్తుందని కూడా చెబుతారు. బాలాజీ అంటే ఇక్కడ హనుమంతుడికి మరొక పేరు. ఈ హనుమంతుడికి అంకితం చేయబడిన ఈ పురాతన మందిరం దాని ఆచారాలకు మాత్రమే కాకుండా అది ఆకర్షించే సందర్శకుల రకాలకు కూడా చాలా ప్రత్యేకమైనది. మెహందీపూర్ బాలాజీని సందర్శించే ప్రజలైతే తరచుగా ఆశీర్వాదాల కోసం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక బాధల నుండి స్వస్థత పొందడానికి ఇక్కడికైతే వస్తారు. ఈ ఆలయము దుష్ట లేదా చీకటి ఆత్మల నుంచి వ్యక్తులను విడిపించేంత బలమైన దైవిక శక్తి కలిగి ఉందని నమ్ముతారు. ఇవి అనేక వ్యక్తిగత సమస్యలు మరియు అనారోగ్యాలకి కారణమని నమ్ముతారు. మెహందీపూర్ బాలాజీలోని ఆచారాలు సాధారణ ప్రార్థనలు లేదా భక్తి పాటలు ఇవేమీ కావు. ఇక్కడ సాంప్రదాయ ఆలయ నేపథ్యం కంటే పురాతన ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి దృశ్యాలుగా కనిపించే ఆచారాలను అయితే మనము చూడవచ్చు. ఆలయ అర్చకత్వం భూత వైద్యులను బయటకు పంపడానికి ప్రసిద్ధి చెందింది. మరియు సందర్శకులైతే తరచుగా ప్రజలు అరుస్తూ కొట్టుకుంటూ కొన్నిసార్లు వింత స్వరాలతో మాట్లాడటం గుడిని చూడటానికి వచ్చిన సందర్శకులు చూస్తారు. దుష్ట శక్తులు పట్టిన లేదా వాటి బారిన పడిన వారిని నయం చేసే జాతీయ చికిత్స లేదా దైవిక చికిత్స కోసం ప్రజలైతే ఇక్కడికి వస్తారు. బాలాజీ స్వయంగా తన హనుమంతుడి అవతారములో భక్తులను దుష్ట శక్తుల నుంచి రక్షిస్తాడని నమ్ముతారు. కొన్ని ఆచారాల సమయంలో నైవేద్యాలు అర్పిస్తారు మరియు బాధితులు దేవతా శక్తిని వినియోగించుకోవడానికి మరియు వారి బాధల నుంచి విముక్తి పొందడానికి నిర్దిష్ట సూచనలతో మంత్రాలను అయితే జపిస్తారు. ఈ ఆచారాల ప్రభావాన్ని కొందరైతే అనుమానించవచ్చు, కానీ చాలామంది వారు వివరించలేని మార్పులను అనుభవించారని ధృవీకరించారు. ఈ ఆలయం కేవలం ఆచారాల గురించి మాత్రమే కాదు, ఇది అతీంద్రియ అనుభవాల యొక్క లెక్కలేనన్ని కథలను కలిగి ఉన్న ప్రదేశం. ప్రజలు వివరించలేని వింత దృశ్యాలు మరియు వారు పొందిన అనుభవాలను నివేదించారు. కొందరు తమను అనుసరిస్తున్నట్లు భావిస్తున్నారని చెబుతుండగా మరికొందరు ఆలయ ప్రాంగణం చుట్టూ నీడలుగా బొమ్మలు తిరుగుతూ ఉంటాయని చూస్తున్నామని చెబుతారు. ఈ కథలు చాలా విస్తృతంగా వ్యాపించాయి. మెహందీపూర్ బాలాజీని తరచుగా భారతదేశంలో అత్యంత భయానక దేవాలయాల్లో ఒకటిగా సూచిస్తారు. వింతైన నమ్మకాల్లో ఒకటి ఏమిటంటే, ఎవరైనా బాలాజీ ప్రభువు చేత స్వస్థత పొందితే వారు ఆలయం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూడడం వల్ల ఆలయం యొక్క రక్షణ కవచం చెడిపోతుందని, దుష్ట ఆత్మ లేదా అస్తిత్వం తిరిగి రావడానికి వీలు కల్పిస్తుందని నమ్ముతారు. భక్తులు తరచుగా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఆచారం ఆలయ రహస్యాన్ని మరింత పెంచుతుంది. ఆలయ ప్రాంగణంలో అపరిచితుల నుంచి ఆహారము,
నీరు లేదా ఏవైనా నైవేద్యాలను తినకూడదని స్థానిక ఇతిహాసాలు హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే ఈ వస్తువులు ప్రతికూల శక్తులతో కలుషితమవుతాయని నమ్ముతారు. ఆలయంలోని నీరు కూడా అసాధారణ స్థితిని కలిగి ఉంది. ఇది బాధిత భక్తుల నుండి సేకరించిన ప్రతికూల శక్తులను కలిగి ఉంటుందని భావించడం వలన దీనిని అంటరానిదిగా ఈ నీరును కూడా పరిగణిస్తారు. ఈ ఆలయానికి చీకటి శక్తులతో సంబంధం ఉన్నప్పటికీ అన్నింటినీ ప్రయత్నించిన వారికి మెహందీపూర్ బాలాజీ ఆశాకిరణంగా కూడా ప్రసిద్ధి చెందారు. దైవిక శక్తులు వారికి శాంతిని ప్రసాదిస్తాయని ఆశిస్తూ కుటుంబాలు తమ ప్రియమైన వారి కోసం ఉపశమనం కోరుతూ ఈ గుడికి వస్తారు. బాలాజీ శక్తులపై అచంచలమైన విశ్వాసంతో స్థానంలో సైన్సు మరియు తర్కం వెనుకబడినట్లు కనిపించే ప్రదేశం ఇది. ప్రజలు తరచుగా అద్భుత స్వస్థతల కథలను పంచుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వారు. ఆలయ దైవిక శక్తి వల్లే తాము కోలుకున్నామని చెబుతారు. తీవ్రమైన మానసిక బాధల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు మెహందీపూర్ బాలాజీ సందర్శన వారి బాధలకు ముగింపు పలికిందని చాలామంది చెబుతారు. ఈ కథలు ఆలయ ఆకర్షణను పెంచాయి. దాని భయంకరమైన ఖ్యాతి ఉన్నప్పటికీ ప్రతిరోజు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. అలాగే భక్తులు వస్తూ ఉంటారు. శతాబ్దాలుగా మెహందీపూర్ బాలాజీ ఆధ్యాత్మిక మరియు భయం, విశ్వాసం మరియు అసాధారణ విషయాల పట్ల రేఖలను అస్పష్టం చేశారు. ఇది సంశయవాదుల విశ్వాసులుగా మారే ప్రదేశం మరియు విశ్వాసులు తమ విశ్వాసాన్ని వారు ఊహించని విధంగా పరీక్షించడాన్ని చూస్తారు. ఈ ఆలయ ప్రజాదరణ సంవత్సరాలుగా పెరుగుతూనే ఉంది. భక్తులను మాత్రమే కాదు, దాని వింత ఆచారాలను ప్రత్యక్షంగా చూడడానికి ఆసక్తి గల సందర్శకులను కూడా ఇది ఆకర్షిస్తుంది. కానీ అందరు సందర్శకులు పంచుకునే ఒక్క విషయం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న తెలియని శక్తుల పట్ల వినయం మరియు విస్మయం. మెహందీపూర్ బాలాజీ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి మన అవగాహనను సవాలు చేస్తారు. విశ్వాసం అనేక రూపాలను తీసుకోవచ్చని చూపిస్తుంది, అలాగే కలవరపెడుతుంది కూడా. చాలామందికి మెహందీపూర్ బాలాజీ సందర్శన కేవలము ఆధ్యాత్మిక ప్రయాణం కాదు, మానవ మనసు యొక్క రహస్యాలు, కనిపించనివి మరియు నమ్మకము యొక్క శక్తిలోని అన్వేషణ. ఈ ఆలయ రహస్యాలు శతాబ్దాల ఆచారాలు, ఇతిహాసాలు మరియు సులభమైన వివరణకు అందని అనుభవాల వెనుక దాగి ఉన్న రహస్యాలుగానే ఇప్పటికీ ఉన్నాయి. ఇదండి ఈ దేవాలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.